అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కాపురం 4వ భాగం. అమాయకపు ఆండాలు తన చేతులతో తన భర్తని చెల్లెలకు అప్పగించేలా అడ్మిషన్ల పేరుతో బయటికి పంపింది. మరి ఈరోజు ఆ సాన్నిహిత్యం ఏ తీరానికి చేరిందో చూద్దాం. రమేష్ అద్దం ముందు నిలబడి చాలా హుషారుగా తయారవుతున్నాడు. పదే పదే జుట్టు సర్దుకుంటూ ఖరీదైన పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ హమ్మింగ్ చేస్తున్నాడు. స్వప్న కూడా ఒక ట్రెండీ కుర్తా లెగిన్ వేసుకుని ముస్తాబై హాల్లోకి వస్తుంది. అప్పుడే ఆండాల్ ఫోన్ రింగ్ అవుతుంది. అది వాళ్ళ నాన్నగారి ఫోన్ కాల్. నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆగండి ఆగండి, అందరూ ఇక్కడే ఉండండి. హలో నాన్న, బాగున్నారా? బాగున్నాను తల్లి. స్వప్నట్టా ఉంది? కాలేజ్కి రెడీ అయ్యిందా? నిన్న అడ్మిషన్ అయ్యిందిగా. ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. రమేష్ బాబు ఉన్నారా? అవునా, రమేష్ గారు కూడా అచ్చం సినిమా హీరోలా రెడీ అయ్యారు. తనని కాలేజీలో డ్రాప్ చేస్తారట. ఉండండి, స్వప్నకిస్తాను, మాట్లాడుదురు గాని. ఆండాలు ఫోన్ స్వప్నకిస్తుంది. రమేష్ దొంగచాటుగా స్వప్న వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నాన్న, రెడీ అయ్యి నాన్న. బావగారు ఇప్పుడే తీసుకెళ్తున్నారు, మీరేమీ కంగారు పడకండి. చూడమ్మా స్వప్న, సిటీ చాలా ప్రమాదకరమైంది తల్లి. ఎక్కడ ఆగకుండా నేరుగా కాలేజీకే వెళ్ళాలి. రమేష్ బాబు బిజీగా ఉంటారుగా, తనకి ఎక్కువ శ్రమ ఇవ్వబాకు. బావగారి మాట విని తల్లి. మీ అక్కక లోకం తెలియదు. రమేష్ బాబుకోసారి ఫోన్ ఇవ్వమ్మా. స్వప్న ఫోన్ రమేష్కి ఇస్తుంది. రమేష్ గొంతు సవరించుకొని చాలా పద్ధతిగా మాట్లాడతాడు. నమస్తే మామయ్య గారు. ఏం పర్లేదు మామయ్య. స్వప్న మా ఇంటి పిల్లే కదా, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. కాలేజ్కి నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. అక్కడ ప్రొఫెసర్స్ అందరూ నాకు తెలుసు. మీరు అసలు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. అదే మీ మీద నమ్మకంతోనే పంపించాను అల్లుడు గారు. చాలా థ్యాంక్స్ అండి. సరే ఆండాలు, జాగ్రత్తమ్మా తల్లి. ఫోన్ పెట్టేశాక ఆండాలు మురిసిపోతూ రమేష్ వైపు చూస్తుంది. రమేష్ గారు, మా నాన్నకి మీరంటే ఎంత గౌరవమో చూసారా? స్వప్న, బావగారు నీకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చూడు. వెళ్ళండి తల్లి, కాలేజీకి లేట్ అయిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే ఆండాలు, మేం బయలుదేరుతున్నాం. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏమి వద్దులే రమేష్ గారు, మీరు క్షేమంగా వెళ్ళి వస్తే చాలు. పదవే స్వప్న, టైం అవుతుంది. రమేష్, స్వప్న కలిసి హుషారుగా బయటికి వెళ్తారు. ఆండాలు తలుపు దగ్గర నిలబడి వాళ్ళని సాగనంపుతుంది. ఇక ఉదయం 10:30 గంటలకి ఆండాలు హుషారుగా పాటలు పాడుకుంటూ బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. మంచం కింద ఊడుస్తూ ఉండగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. వంగి చూస్తే అది స్వప్న కాలేజ్ ఐడి కార్డ్. షాక్ అవుతుంది. అమ్మో, స్వప్న ఐడి కార్డు ఇక్కడే వదిలేసిందా? ఇప్పుడు కాలేజీ లోపలికి ఎలా రానిస్తారు? ఫస్ట్ రోజు ఎలా జరిగితే పాపం తను ఎంత టెన్షన్ పడుతుందో. రమేష్ గారికి ఫోన్ చేద్దామంటే ఆయనేమో డ్రైవింగ్లో ఫోన్ ఎత్తరు. సరే, నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చొస్తాను. ఎలాగో ఆ కాలేజ్ ఎలా ఉంటుందో చూడలేదు కదా, నేను కూడా ఒక ఆటో పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. ఆండాలు తన పట్టుచీర కట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని బయటకు వస్తుంది. ఒక ఆటోలో కాలేజ్కి వెళ్తుంది. కానీ కాలేజ్ గేటు దగ్గర రమేష్ కారు కనిపించదు. ఆండాలుకి కొంచెం అనుమానం మొదలవుతుంది. పక్కనే ఉన్న పార్కు దగ్గర కారుని చూసి ఆండాలు షాక్ అవుతుంది. గొడుగు అడ్డం పెట్టుకుని వేగులక్కలాగా పార్కులోకి వెళ్తుంది. ఒక అందమైన చెట్టు కింద బెంచ్ మీద రమేష్, స్వప్న కూర్చొని ఉన్నారు. రమేష్ స్వప్నకి ఐస్ క్రీం తినిపించడానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా ఆండాలు గొడుగు పక్కకి జరిపి ప్రత్యక్షమవుతుంది. రమేష్ చేతిలో ఉన్న ఐస్ క్రీం గాలిలో ఎగిరి రమేష్ ముక్కు మీద పడుతుంది. ఓహో, కాలేజీలో పాఠాలంటే ఇవేనా రమేష్ గారు? నా చెల్లెలకి మీరిస్తున్న కోచింగ్ ఇదేనా? వంటింట్లో గరిట తిప్పే ఆండాలకి ఏమీ తెలియదు అనుకున్నారా? ఐడి కార్డు ఇంట్లో వదిలేసి ఇక్కడ షికార్లా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముక్కు మీదున్న ఐస్ క్రీం తుడుచుకుంటూ ఒక్క క్షణం షాకులో ఉండిపోయి వెంటనే తన మైండ్లో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మొహంలో విపరీతమైన సీరియస్నెస్ని, బాధని నటిస్తూ, ఆండాలు, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నా మీద నీకింత నమ్మకం లేదా? స్వప్న, చూసావా మీ అక్క నన్ను ఎలా అనుమానిస్తుందో? నీ ఐడి కార్డ్ నువ్వు మర్చిపోయావని తెలిసాక తను ఎంత బాధపడిందో నీకైనా తెలుసా ఆండాలు? నేనేంటి అనుమానించడం? మీరు కాలేజీకి కాకుండా పార్కుకు వచ్చి ఐస్ క్రీం తింటుంటే ఇంకేమనుకోవాలి? పిచ్చాండాలు, కాలేజ్ గేటు దగ్గరికి వెళ్ళాక స్వప్న బ్యాగ్లో వెతికితే ఐడి కార్డు లేదు. ఫస్ట్ డేనే ఇలా జరిగిందని ఈ పిచ్చి పిల్ల అక్కడే ఆడటం మొదలుపెట్టింది. అక్క చూస్తే తిడుతుంది, బావగారు నేను కాలేజ్కి వెళ్ళను, ఇంటికి కూడా రానని మొండికేసింది.
తనని అలా ఏడుస్తూ ఇంటికి తీసుకెళ్తే నువ్వు తట్టుకోలేవని, తన మైండ్ ఫ్రీ అవ్వాలని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా తను ఏడుస్తూనే ఉంది. కనీసం ఈ ఐస్ క్రీమ్ అయినా తింటే కొంచెం కూల్ అవుతుందని నేనేదో బ్రతిమలాడుతుంటే నువ్వొచ్చి నన్ను నిలదీస్తావా? అసలు నీకు మా మీద కొంచెం కూడా నమ్మకం లేదు కదా ఆండాలు. నిజంగానే రమేష్ గారు? మరి స్వప్న, ఎందుకే ఏడుస్తున్నావు? ఐడి కార్డు నా దగ్గరే ఉంది కదా, ఇందాకే బెడ్ కింద చూశాను. రమేష్ ప్లాన్ని అర్థం చేసుకుని వెంటనే ఏడుపు మొహం ఆపేసి, అవునక్క, బావగారు ఎంత చెప్పినా నేను వినలేదు. నా వల్ల మీకు అవమానం జరుగుతుందని భయపడ్డాను. బావగారే పాపం బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను, ఏడవకని బావగారు ప్రాధేయపడుతున్నారక్క. చూసావా, నేనొచ్చింది నీ చెల్లెలతో, ఏదో తెలియని అమ్మాయితో కాదుగా. నీ సొంత రక్తం మీద కూడా నీకు అనుమానమేనా ఆండాలు? పల్లెటూరు మొద్దువి అని నన్ను తిట్టావు. సర్లే, కానీ నా క్యారెక్టర్ని కూడా శంకించావుగా. పద స్వప్న, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడెవరికి మన మీద నమ్మకం లేదు. అయ్యో క్షమించండి రమేష్ గారు, ఏదో కంగారులో అలాగనేసాను. మీరంటే నాకు ప్రాణం కదా, అందుకే అలా అనిపించింది. పదండి ఇంటికి, నేను ఈవేళ మీకు ఇష్టమైన పకోడీలు చేస్తాను. కారులో రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. పక్కన ఆండాలు ఐడి కార్డు పట్టుకుని అమాయకంగా కూర్చుంది. వెనక సీట్లో స్వప్న రమేష్ని అద్దంలో చూస్తూ నవ్వుకుంటుంది. రమేష్ తన కాలర్ ఎగరేస్తూ మనసులో మురిసిపోతున్నాడు. అబ్బా, ఏం ప్లాన్ వేసావురా రమేష్. ఆండాలు గొడుగు పట్టుకుని రాగానే నా గుండె ఆగినంత పనైపోయింది. కానీ ఐడి కార్డు సాకు దొరకగానే సీను మొత్తం రివర్స్ చేసేసాను. ఇప్పుడు ఆండాలే మనకి సారీలు చెప్తుంది. ఐ ఆమ్ ద గ్రేట్. ఇక ఇంటికి చేరుకున్నాక రాత్రి 9 గంటలకి హాల్లో టీవీలో ఒక పాతకాలం నాటి కుటుంబ కథా చిత్రం వస్తుంది. అందులో హీరో తన భార్య చెల్లెల్ని కూతురులా చూసుకుంటున్నాడు. రమేష్, ఆండాలు, స్వప్న ముగ్గురు సోఫాలో కూర్చుని సినిమా చూస్తున్నారు. ఆండాలు ఆ సినిమా చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆండాలు కళ్ళు తుడుచుకుంటూ, అబ్బో, చూసారా రమేష్ గారు, ఆ సినిమాలో బావగారు ఎంత మంచివారో. తన భార్య చెల్లెల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో కదూ. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. అవును అవునండాలు, పాత సినిమాల్లో అలాగే చూపిస్తారులే. ఇప్పుడు కూడా బావలు మంచి వాళ్ళే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు రమేష్ గారు. ఈవేళ పార్కులో జరిగిన విషయం ఆలోచిస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. ఆ సినిమాలో హీరోలాగే మీరు కూడా మా స్వప్న గురించి ఎంత తాపత్రయపడ్డారు. తను ఏడుస్తుంటే చూడలేక ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఓదార్చారు. నా భర్త దేవదూతని ఈవేళ అర్థమైంది. స్వప్న, చూసావా నీ బావగారు ఎంత త్యాగమూర్తో. లోకం మనల్ని ఎంత అపార్థం చేసుకున్నా ఆయన మాత్రం నిన్ను నీడలా కాపాడతారు. నిజమే అక్క, బావగారు లేకపోతే ఈవేళ నా పరిస్థితి ఏమయ్యేదో. ఆ ఐస్ క్రీమ్ తిన్నాక కానీ నా మనసు కుదుట పడలేదు. అవును తల్లి, అందుకే అంటాను, మన పల్లెటూరు మనుషులు మనసులు బంగారం అని. రమేష్ గారు సిటీలో ఉన్న ఆ పల్లెటూరి మమకారాన్ని అసలు మర్చిపోలేదు. మీరిద్దరు ఇట్ట అన్యోన్యంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఉంది. ఆగండి ఆగండి, ఈ హ్యాపీ మూమెంట్కి గుర్తుగా మీకు స్వప్నకి ఇష్టమైన వేడివేడి సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తాను. మీరు సినిమా చూస్తూ ఉండండి, ఒక 10 నిమిషంలో వచ్చేస్తాను. ఆండాలు మురిసిపోతూ వంటింట్లోకి వెళ్తుంది. ఆండాలు వెళ్ళగానే రమేష్ ఊపిరి పీల్చుకొని చటుక్కున తన సీటు నుండి లేచి స్వప్న పక్కకి జరుగుతాడు. థ్యాంక్స్ బావగారు. ఈవేళ పార్క్లో మీ ప్లాన్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత బాగా మేనేజ్ చేశారు బావగారు. అక్క అయితే పూర్తిగా నమ్మేసింది అనుకోండి. రమేష్ స్టైల్గా సోఫాలో వెనక్కి వాలి, ఏమనుకున్నావు స్వప్న, మీ బావగారు సిటీలో ఎన్ని ఫైళ్లు చూశారు, ఎన్ని మీటింగ్స్ హ్యాండిల్ చేశారు, ఇదో లెక్క. మీ అక్క ఒట్టి అమాయకురాలు. తను కేవలం నా కళ్ళలోకి చూసి నిజమని నమ్మేస్తుంది. పైగా నీ మీద తనకున్న ప్రేమ లాంటిది. నేను వేసిన ప్లాన్కి అటు నిన్ను కాపాడాను, ఇటు నా మీద అనుమానం రాకుండా చూసుకున్నాను. దీన్నే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఇంట్లో మన రాజ్యమే నడుస్తుంది. స్వప్న మరింత దగ్గరగా జరిగి రమేష్ కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా, బావగారు, మీకు ఒక విషయం చెప్పనా? నిజానికి నేను ఐడి కార్డు పొరపాటు మర్చిపోలేదు. కావాలని బెడ్ మీద వదిలేసి వచ్చాను. రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, వాట్, కావాలని వదిలేసావా? ఎందుకు స్వప్న? ఎందుకంటే ఇవాళ కాలేజీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావగారు. మీతో కలిసి పార్కులో గడపాలని ఉంది. అందుకే ఆ ఐడి కార్డ్ డ్రామా ఆడాను. మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తారని నాకు తెలీదు. స్వప్న, నువ్వింత ప్లాన్ వేసావా? నేనేమో నిన్ను అమాయకురాలు అనుకొని ఆండాల ముందు బిల్డప్ ఇచ్చాను.
కానీ నువ్వు నాకంటే పెద్ద కిలాడిలా ఉన్నావే. రమేష్ అలా ఆశ్చర్యంలో ఉండగానే వంటింట్లో గరిటె శబ్దం ఆగిపోతుంది. ఆండాలు ప్లేట్ పట్టుకొని హాల్లోకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అమ్మో, మీ అక్కొస్తుంది అని చటుక్కున లేచి పిల్లిలా గెంతి తన పాత సీట్లో కూర్చొని టీవీ వంక చాలా సీరియస్గా చూస్తున్నట్టు నటిస్తాడు. స్వప్న కూడా నవ్వాపుకుంటూ అటు తిరిగి కూర్చుంటుంది. ఇదిగోండి వేడివేడి పకోడీలు. రమేష్ గారు తీసుకోండి. ఏ స్వప్న, నువ్వు కూడా తిను తల్లి. బావగారు నీ కోసం పడ్డ కష్టానికి ఈవేళ మంచి ట్రీట్ ఇస్తున్నాను. రమేష్ పకోడీ తింటూ స్వప్న వైపు చూసి కన్ను కొడతాడు. స్వప్న నవ్వాపుకుంటూ తింటుంది. అమాయక పాండాలు వాళ్ళిద్దరి మాయను గ్రహించలేక సంతోషంగా గడిపేస్తుంది. చూశారు కదా, రమేష్ తన అబద్ధాలతో ఆండాలు కళ్ళకి గంతలు కట్టాడు. కానీ అసలు కిలాడి రమేష్ కాదు, స్వప్న అని ఇప్పుడే అర్థమైంది. మరి ఈ అబద్ధాల పునాది మీద కడుతున్న రమేష్ స్వప్నల బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాల్లాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది. మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్ వచ్చేస్తాయి. ఓయ్ మిమ్మల్నే, అటు కాదు ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.